ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై భారీ అంచనాలుండబోతున్నాయి. గత సీజన్లో కమిన్స్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్ బౌలింగ్లోనూ బీభత్సం అనిపించుకుంది. 18వ సీజన్ కోసం జరిగిన వేలం తర్వాత కూడా సన్ రైజర్స్ స్ట్రాంగ్గానే ఉంది. కోర్ టీంను ఆ జట్టు కంటిన్యూ చేసింది. అందుకే సన్ రైజర్స్ ఈసారి ఫేవరెట్గానే బరిలో దిగబోతోంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోనే ఆడబోతోంది. గత సీజన్లో ఫైనల్లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మాత్రం టైటిల్ వేటలో దూసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. అంచనాలకు తగినట్టుగా ఆడాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. మార్చి 22న ఐపీఎల్ వేట మొదలవుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట 23న ప్రారంభమవుతుంది. తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఎస్ఆర్హెచ్ తలపడుతుంది. తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థులు వణికిపోయేలా దుమ్మురేపాలని కమిన్స్ సేన డిసైడ్ అయినట్టుగానే కనిపిస్తోంది. అందుకు తగినట్టే బలమైన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్కు ఉంది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ గతేడాది పరుగులు పోటెత్తించారు. బౌండరీల మోత మోగించారు. ఇద్దరూ ఇప్పుడు ఫామ్లోనే ఉన్నారు. అంతర్జాతీయ టీ20లో దంచేసిన ఊపులో అభిషేక్ శర్మ కనిపిస్తున్నాడు. అదే జోరు కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ను ఆపడం కష్టమే. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్లోకి ఇషాన్ కిషన్ కూడా వచ్చాడు. ఇషాన్ సేవలు సైతం ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ కాబోతున్నాయి. టాప్ 3లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే బరిలో దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి కీలకం కాబోతున్నాడు. గత సీజన్లో తానేంటో ఈ తెలుగు కుర్రాడు ప్రూవ్ చేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. గాయం నుంచి కోలుకొని ఐపీఎల్కు రెడీ అవుతున్నాడు. బ్యాటింగ్లో క్లాసెన్ ప్రధాన ఆయుధం కాబోతున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా క్లాసెన్ పంజా విసురుతాడు. డెత్ ఓవర్లలో ఈ డేంజర్ బ్యాటర్ను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. బౌలింగ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. గత సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన షమి ఇప్పుడు ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన షమిపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. సీనియర్ బౌలర్ సేవలో ఎస్ఆర్హెచ్కు కీలకం కాబోతున్నాయి. బ్రైడెన్ కాస్కో గాయమవడంతో ఆ ప్లేస్లో వియాన్ ముల్డర్ జట్టులో చేరాడు. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కు అడ్వాంటేజ్ కాబోతున్నారు. 2018 తర్వాత గత సీజన్లోనే ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరింది. ఈసారి సమిష్టిగా రాణించి టైటిల్ పట్టేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల కోసం ఎదురుచూస్తున్నారు.